ప్రాజెక్ట్ లింక్స్, టెంప్లెట్స్, పిఎన్జీస్ అన్ని కామెంట్ బాక్స్ కింద పిన్ చేసి పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫోటో ఎడిటింగ్ కోసం నేనైతే ఈ యాప్ వాడుతాను, అలర్ట్ మోషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఓపెన్ చేయండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, దేవ్ కుమార్ సెట్టింగ్స్ పైన కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. వైట్ అని వస్తుంది, వైట్ టెంప్లెట్స్ వస్తా, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ అది డౌన్లోడ్ అవ్వకపోతే మీకు సపరేట్ పిఎన్జీస్ వస్తా, అవైనా డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఇలా ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఇది, ఇలా ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియాకి రండి. సెకండ్ ఇది సేమ్, మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియాలోకి రండి. ఈ గ్రీన్ ఒకటి అంతే. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మీ అయితే ఎవరు ఫోటో అయితే ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో పిఎన్జీ ఒకటి కట్ చేసుకోండి. పిఎన్జీ కోసం ఫోటో రూమ్ యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోండి, మీ ఇష్టం, మీ ఇమేజ్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, టెక్స్ట్ అని ఉంది, టెక్స్ట్ని క్లిక్ చేయండి. మీరు ఏ పేరు ఇద్దాం అనుకున్నారో ఆ పేరు ఇవ్వండి. స్మాల్ లెటర్స్ కాదు, బిగ్ లెటర్స్ గుర్తు పెట్టుకోండి. దేవ్ కుమార్. మీకు ఈ లెమన్ లవ్ పర్సనల్ యూజ్ పాయింట్ అయితే లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని కూడా కొంచెం కిందకి డ్రాగ్ చేయండి, అలా వచ్చేసి ఫోటోనికి ఇంకొంచెం డ్రాగ్ చేస్తే మనకి ఆ పిఎన్జీ కూడా కనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా మొత్తం అయిపోయింది. కాకపోతే ఆ ఫోటో కొంచెం డల్గా ఉంది కాబట్టి ఫోటోని క్లిక్ చేయండి. ఎఫర్ట్స్ అని ఉండదు, ఎఫర్ట్స్ని క్లిక్ చేయండి. యాడ్ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. కలర్ అండ్ లైట్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. సాచురేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. కొంచెం ఓపాసిటీ ఫస్ట్ ఒక 23 పెట్టుకున్నా, మీ ఇష్టం, మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. సపోజ్ గామా అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ మళ్ళీ కొంచెం బ్రైట్నెస్ అంతే. మళ్ళీ బ్యాక్ రండి, యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఫస్ట్లోనే కనబడుతుంది బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అని, దాన్ని క్లిక్ చేయండి. కాంట్రాస్ట్ అయిపోయింది. జస్ట్ ఇంకా మీ లోగో ఏమైనా ఉంటే మీ లోగో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నా లోగో పెడతాను, మీకు మీ ఇష్టం, మీ లోగో. అంతే సింపుల్. అంటే పైన యారో సింబల్ కనబడుతుంది, క్లిక్ చేయండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది, క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయండి. సేవ్ చేసుకోండి, గ్యాలరీలోకి వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.